హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ ఉగాది పండగ సందర్భంగా అందరూ చేసుకునే మన భక్ష్యాలు, ఆంధ్రాలో బొబ్బట్లు, గుజరాతీ మరియు మరాఠీ వాళ్ళు పోరన్ పోలి అని రకరకాలుగా పిలుచుకునే ఈ స్వీట్‌ని చేసుకుందాం. ఈ వంటకాన్ని మైదాపిండితో చేస్తారు కానీ, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు. ఎలా చేసినా రుచిలో మాత్రం ఏమాత్రం తేడా రాదండోయ్! కావలసిన పదార్థాలు: పిండి, శనగపప్పు, బెల్లం, నెయ్యి లేదా నూనె, 2 యాలకులు. అంతేనండోయ్! చాలా సులువుగా చేసుకోవచ్చు. మొదలుగా కుక్కర్ గిన్నెలో ముందే నానబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, 1 కప్పు వాటర్. నానబెట్టుకున్నాను కాబట్టి 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు వాటర్ సరిపోతుంది. నానబెట్టుకోని వాళ్ళు 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. పప్పు విజిల్స్ వచ్చే వరకు బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. పప్పు 2-3 విజిల్స్ ఏస్తే సరిపోతుందండి. నానబెట్టుకున్నాను కాబట్టి. నానబెట్టుకోని వాళ్ళకు మాత్రం 3-6 విజిల్స్ వస్తేనే పప్పు ఉడుకుతుంది. బెల్లంతో కాకుండా కొందరు షుగర్ తోటి కూడా చేస్తారండి. దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. బెల్లం అంటే ఈ పప్పు ఇట్లా ఉడికిన తర్వాత దీంట్లో బెల్లం వేసుకొని, యాలకుల పౌడర్ వేసుకొని దగ్గరకొచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. దగ్గరకొచ్చాక స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. షుగర్ ఏసుకునే వాళ్ళు కొంచెం పప్పు ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసేసి పప్పుని ఆరబెట్టాలండి. లేకపోతే పప్పు అనేది గట్టిగా ఉండదు. లూజ్‌గా అయిపోతుంది షుగర్ యాడ్ చేశాక. కాబట్టి కొంచెం ఆరిన తర్వాత వాటర్ అంతా డ్రై అయిపోయాక మిక్సీలో ఫస్ట్ షుగర్ పౌడర్ చేసుకొని, తర్వాత పప్పు కూడా పౌడర్ చేసుకొని 2 కలుపుకుంటే సరిపోతుందండి. ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్నగా తాల్చుకొని, దాంట్లో పూర్ణం పెట్టుకొని చపాతీలాగా చేసుకుంటే సరిపోతుందండి. ఈ భక్షాలు కొందరు నెయ్యి లేదా నూనె వేసి చేస్తారు. నేను పిండితో చేశానండి. ఎలా చేసినా టేస్ట్ మాత్రం మారదండి. సేమ్ అలానే ఉంటుంది. ఎవరి కన్వీనియన్స్ బట్టి వాళ్ళు ఎవరికి ఎలా వస్తే అలా చేస్తారండి. నాకు మాత్రం పిండితోటి చేయడమే వచ్చు. కాబట్టి నేను పిండితోటే చేస్తున్నానండి. మనం పెట్టుకున్న పెనం వేడయ్యాక నెయ్యి లేదా నూనె ఏదైనా వేసుకోవచ్చండి. ఎవరి ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోవాలి. నేను మా ఇంట్లో నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని మంచిగా భక్షం వేసుకొని అటు ఇటు మాడిపోకుండా మంచిగా హై ఫ్లేమ్ పెట్టి కాల్చుకోవచ్చు. లేదా మీడియం ఫ్లేమ్ కూడా పెట్టుకోవచ్చండి. మంచిగా భక్షాలనేది పొంగాలంటే మంచిగా హై ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కాల్చుకోండి. మాడిపోకుండా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. అంతేనండోయ్! భక్షాలు రెడీ. మా ఊర్లో అయితే మేము భక్షాలు అంటాము. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.